దేవుని నామానికే మహిమ కలుగుగాక. చూసారండి ఈ శతాధిపతి ఎంతగానో ఆ ఊరంతా, ఆ యెరూషలేము పట్టణం అంతా తెలుసు, ఆ ఊరంతా తెలుసు. అయినా కూడా దేవదేవుడి యొక్క సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆయన వెతకబట్టే కదా ఆ యొక్క మార్గాన దేవుని గురించి విని, దేవుని యొక్క సర్వశక్తుని కుమారుని చూసి ఎంతగానో తన అధికారి అయింది కూడా తగ్గించుకుని దేవుని కుమారుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క దాసుని స్వస్థపరచమని వేడుకొనడం ద్వారా, ఆ యొక్క అద్భుత కార్యం చూస్తున్న ద్వారా ఆయన ఆత్మ కూడా రక్షించబడి దేవుని విశ్వాసం ఉంచి అట్టి జీవ మార్గంలోనికి వెళ్తానికి అవకాశం వచ్చింది. అయితే ఆ ఊళ్ళో ఎంతోమంది పెద్దలు, ఆ ఊళ్ళో ఎంతోమంది ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క కట్టుబడి, వాళ్ళ యొక్క కఠిన విధానం మార్చుకోలేదనమాట. దైవ కుమారుడే వాళ్ళ ముందు నుంచి వెళ్తున్నా ఎవరు కూడా ఆయన ఎద్దకు రావటం కానీ, ఆత్మదాహం ఆయన పొందుకున్నప్పుడు తీర్చబట్టడానికి కానీ వాళ్ళ సమయం ఇవ్వకుండా ఎంతగానో వెంబడిస్తున్నారు. కానీ ఎవరు కూడా తగ్గించుకొని ఆయన ఎద్దకు వచ్చి పొందుకోలేకపోయారు. తన దాసుడి స్వస్థతను అందుకొని ఆయన మాటలో శక్తి ప్రభావం ఉందని ఎరిగి అట్టి భాగ్యాన్ని పొందుకొని ఆయన మాటను కలిగింది రక్షణ అమృత సమాధానపు జీవవాక్యంలోకి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయే భాగ్యాన్ని పొందుకొని రక్షించబడ్డాడండి.